హైదరాబాద్ లోని మల్లేపల్లిలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ గుట్టు రట్టు చేశారు టాస్క్ ఫోర్స్ అధికారులు. 1090 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. 875 కిలోల అల్లం వెల్లుల్లి ముడి నిల్వలు సీజ్ చేశారు. కెమికల్స్, గ్రైండింగ్ యంత్రాలు, మొబైల్ ఫోన్తో పాటు మొత్తం 2,20,000 విలువైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కెమికల్స్ కలిపి అపరిశుభ్ర పరిస్థితుల్లో పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు నిర్వాహకులు. గడువు ముగిసిన FSSAI లైసెన్స్ తో వ్యాపారం చేస్తున్నారు. ఈ దాడుల్లో ఒక నిందితుడిని అరెస్టు చేశారు. షహబాదా ఫుడ్ మాస్టర్ యజమాని మహ్మద్ ఫారూక్ ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి హబీబ్ నగర్ పోలీసులకు అప్పగించారు టాస్క్ ఫోర్స్ అధికారులు. హైదరాబాద్ లోని మల్లేపల్లిలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ గుట్టు రట్టు చేశారు టాస్క్ ఫోర్స్ అధికారులు. 1090 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. 875 కిలోల అల్లం వెల్లుల్లి ముడి నిల్వలు సీజ్ చేశారు. కెమికల్స్, గ్రైండింగ్ యంత్రాలు, మొబైల్ ఫోన్తో పాటు మొత్తం 2,20,000 విలువైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కెమికల్స్ కలిపి అపరిశుభ్ర పరిస్థితుల్లో పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు నిర్వాహకులు. గడువు ముగిసిన FSSAI లైసెన్స్ తో వ్యాపారం చేస్తున్నారు. ఈ దాడుల్లో ఒక నిందితుడిని అరెస్టు చేశారు. షహబాదా ఫుడ్ మాస్టర్ యజమాని మహ్మద్ ఫారూక్ అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి హబీబ్ నగర్ పోలీసులకు అప్పగించారు టాస్క్ ఫోర్స్ అధికారులు.